హాయ్ అండి, నమస్తే అందరికి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మామూలుగా మీకు ఒక వీడియో పెట్టాను కదండి. ఒక రోజు నా వ్యాపారంలో ఎంత అమౌంట్ వచ్చింది, ఒక పూట చేస్తే ఒక రోజులో ఒక పూట చేస్తే ఎంత వచ్చింది అనేది వీడియో పెట్టాను. చూడకపోతే మీకు కార్డ్స్ లో చివరిలో కానీ లేదా చూడండి. మామూలుగా నేను 10 నుంచి 20 తారీఖు మధ్యలో చేసిన వీడియో అన్నమాట. అంటే 5వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా వ్యాపారం బాగానే సాగిద్దండి. ఈ 26 నుంచి 25 నుంచి మళ్ళీ 4వ తారీఖు దాకా వ్యాపారం చాలా డల్గా ఉండిద్ది అనమాట. ఇప్పుడు నెలాఖరులో అప్పుడు చూపించాను అమౌంట్ ఎంత వస్తుంది ఏంటి అనేది. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియోని చూడండి. అలాగే ఇప్పుడు నెలాఖరులో అనమాట ఎలా ఉండిద్ది వ్యాపారం అప్పుడు చూసేసి చాలా మంది అనుకుంటారు, అబ్బో బాగానే వస్తున్నాయి, ఒక పూటకే చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అని అనుకుంటారు కదా. అది ఆనందమే కాకుండా అందులో ఉన్న ఈ వ్యాపారంలో ఉన్న డార్క్ సైడ్, డబ్బులు తక్కువ వస్తాయా ఎక్కువ వస్తాయా, నెల ఆఖరిలో, నెల చివరి రోజుల్లో 25 నుంచి 30 లోపు అనేది కూడా ఈ వీడియోలో చూపించడం జరిగిందనమాట. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వ్యాపారం చేసుకునే వాళ్ళకి బాధలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, ఎలా ఉంటాయి ఏంటి, ఎప్పుడు వ్యాపారం ఒకేలాగా ఉండిద్దా లేదా ఆదాయం పెరిగిద్దా తగ్గిద్దా అనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరిగిద్ది. రియల్గా నేను 3 వారాలు సెలవు పెట్టాను. మళ్ళీ అందులో పండగలు అయిపోయినాయి, ఈ నెలలో ఉండాల్సిన పండగలన్నీ అయిపోయినాయి. 3 వారాలు కొంచెం పరిస్థితులు బాగోక వెళ్ళలేదు. ఆ 3 వారాలు సెలవు పెట్టింది కాక మళ్ళీ నేను నెలాఖరులో 30వ తారీఖు అంటే చివరి రోజు, అంటే రేపు 31, ఈరోజు 30వ తారీఖు అనమాట. ఈరోజు వెళ్ళటం జరిగిందనమాట. ఈ వీడియోలో అది ఫుల్ మామూలుగా ఆ కస్టమర్లతో ఇంటరాక్షను, ఆ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండిద్ది అనమాట. చూడండి నేను ఎలా మాట్లాడతాను, వాళ్ళు ఎలా మాట్లాడతారు. మెయిన్ వాళ్ళు మాట్లాడిన డిస్కషన్ మాత్రమే ఉంటుంది అనమాట. వాళ్ళ మనుషులను చూపించడం జరగదు, ఎందుకంటే ప్రైవసీ ఇంపార్టెంట్ కదా వాళ్ళకి, కస్టమర్స్కి. అందుకని మాట్లాడిన డిస్కషన్, సంభాషణ పెడతాను, వాళ్ళు ఏం కొన్నారు ఏంటనేవి పెడతాను అనమాట. చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. బట్టల బ్రష్లు ఇవి అయితే 40 కాదండి, బయటికి వెళ్ళాను, వేరే ఊరు వెళ్ళా. 5 రూపాయలు కోన్ 10 రూపాయలే కదండి. 2 రకాలు ఉన్నాయి. ఫాస్ట్ కోన్ అయితే 20, మామూలుది అయితే క్లాసిక్ 10. అది పండట్లా. క్లాసిక్ పండిద్ది, కాకపోతే టైం పట్టిద్ది, ఎక్కువసేపు ఉంచుకోవాలి. మంచిగా ఫ్రెష్గానా? ఇప్పుడు కొత్తగా తెచ్చినాయా? ఎప్పటికప్పుడే తెస్తా, అయ్యేదాకా మళ్ళీ తేను. ఎందుకంటే కోన్లు కదా ఇవి, అదే పెట్టుకోవచ్చుగా. నార్మల్ కోన్ ఇది. ఇదైతే రెడ్ కోన్, అదే ఫాస్ట్ కోన్. ఫాస్ట్ కోన్ తొందరగా పెట్టుకున్న 5 నిమిషాలు కూడా అవసరం లేదు, పోయిద్ది కానీ వెంటనే పోయిద్ది. దీనిలో ఎక్కువ రోజులు ఉండదు. 10 ఈ తాడు ఎట్లా ఇస్తా? 10 రూపాయలకి ఇస్తావా అంటారా? 5 మీటర్ వచ్చి 5 రూపాయలు ఒక మీటర్. 2 మీటర్లు వస్తాయి. 2 అదే తెలియగలుగుతున్నాయి. నమ్ముకొని పోతుంది. నవలో ఈ జడవి ఉన్నాయా? ఈ కాకుండా ఇలా ఇది ఒకటి కాదు, కాదు సన్నయి ఈ బాగా తీసుకోండి. శాంతి షాప్ లోనే తీసుకుంటారు అంతే, మంచి ఎక్కడ దొరుకుతాయి అంటే నమ్మకం. కొంతమంది అంటే మామూలుగా నాకు కావాల్సింది లేవు, ఏం చేయను మరి. అంతే, తప్పలేదు. ఏం తెస్తా కాకపోతే అయిపోయినాయి మీరు అడిగినాయి. నేను తెచ్చినప్పుడు ఇది బాగా నాకేం తెలియదు అంటే అంతే మా ఆంటీ వాడే బ్రాండ్ మాత్రం ఏది పుష్ప బ్రాండ్ అన్నట్టు. అంటే లైటరా ఎంత 20 నుంచి 50 దాకా ఉన్నాయి. నువ్వు చెప్తావు ఇది 30, లేదు కదా. అదే నువ్వు చెప్తావు కదా. ఇది 50. నా మీద పెద్ద తెలుసా? ఎంత? అది 20, ఇది 30. దాని మీద కొంచెం క్వాలిటీ బాగుంటుంది. చాలా 20 తీసుకో లెక్క డబ్బులు 20, 10, 50, ఇది ఒక 10, 60. చెప్తాను ఉండయి. అమ్మవారు మా ఇల్లు. అలాగే మా తెలీదు ఎక్కడో ఏంటో. ఇదంతా 10. అది వేసాం అంతే, సామాన్యంగా వేయను. 40 పూసలు
వేసుకుంటున్నారు కొంచెం బంగారు ఈ గొక్కుని నలుపొసులు దాంట్లో అంటున్నారు మైకలో నలుపొసులు దాంట్లో అంటున్నాడని నేను ఇలాగ మెడకి చిన్నగా చేస్తా కదా చాలా మంది చేస్తున్నారు 10 నడుకునే అన్నాడు సఫా 10 కడుతుంది ఇక ఈ యాపకం అమ్ముకోకలైనా నార్మల్గా నా దగ్గర బేరం ఉండదు, ఒకటే రేటు. కాటికి ఎంత 10 రూపాయలు మేడం. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు? వచ్చేవారు వచ్చి శనివారం వచ్చి సోమవారం రావచ్చు. ఆదివారం రావా? ఆదివారం అసలు నేను బయటికి రాను, స్ట్రైట్గా వెళ్తారు కదా. మధ్యాహ్నం స్కూల్ ఇదిగో బేరం ఉండదు, ఒకటే రేటు. ఇంకా ఏమొద్దు. ఏం కావాలి మేడం తీసుకో, నువ్వు ఈసారి వచ్చినప్పుడు ఇద్దరు కానీ 20 10 మమ్మీ కన్నా ఇచ్చేసేయండి. మమ్మీ ఉంటారు మధ్యలో అయితే అసలు వస్తాయా రావా, డబ్బులు ఆగిపోదామా, ఇంటికి వచ్చేద్దామా, ఎందుకు తిరగటం అనవసరం అనిపించింది. సగం ఏరియా తిరిగి స్టార్టింగ్ మాత్రం 200 బోనీ అయిందండి అంతే. ఈ ఏరియా సగం తిరిగాను, ఏరియా సగం తిరిగిన తర్వాత కూడా అసలు డబ్బులు ఏమి రావట్లేదు. కనీసం 4-5 సార్లు అనుకుని ఉంటా వచ్చేద్దామా ఏంటి అని. కానీ స్టార్టింగ్ బోనీ అవ్వటం చూసి ఏమనుకున్నానంటే అబ్బో బాగానే ఉంది, ఈరోజు బాగా అందుకుని దూపాను అనుకున్నాను, అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఇప్పుడు ఎంత సంపాదించాను ఏంటనేది చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, ఇదేమో ఒక 200, ఇదేమో 100, ఇది ఇంకో 100, మొత్తం 400. ఈ యొక్క 50 ఒకటి, 10 ఒకటి, ఒక 40 రూపీస్ నేను ఖర్చు పెట్టుకున్నాను అనమాట. మొత్తం 500. ఫోన్పేలో ఒక 50 రూపాయలు పడినాయి. అప్పు అంటే వాళ్ళు ఒక 10 నెలాఖరు కదా, చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు. నెలాఖరులో కస్టమర్లు ఎలా మాట్లాడతారు, బండి దగ్గరికి ఎలా అనేది మీరు చూసే ఉంటారు కదా వీడియోలో. వాళ్ళ దగ్గర వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి ఎప్పుడు మన దగ్గర కొనే వాళ్ళకి నేను అప్పు ఇవ్వడం జరిగింది. అంటే మనిషికి ఒక 30, 20, 10 అలాగే 100 రూపాయలు అప్పు అయింది. 600 అవి ఒక 100 రూపాయలు, 700 అయింది. నేను ఒక 50 రూపాయలు టిఫిన్కే కానీ వాటర్కే కానీ దేనికైనా ఖర్చు పెట్టుకున్నాను. 750 రూపాయలు అయినాయి అనమాట. ఫోన్పేలో ఒక 50 రూపాయలు పడినాయి. అట్లన్నిటితో కలుపుకొని ఇదండి, చూశారు కదా రియల్గా ఎలా ఉండిద్ది ఏంటి అనేది. ప్రతి వ్యాపారంలో కూడా బాధ ఆనందం రెండూ ఉంటాయి. ఓర్పు సహనంతో ముందుకెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనం ఓర్పు సహనాన్ని పాటించినప్పుడే మనం సక్సెస్ అనేది చూడగలుగుతాం అనమాట. పెట్టంగానే అన్నీ అయిపోవండి. 5వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా బాగానే సాగిద్ది. ఎటు వెళ్ళినా కూడా 25 నుంచి 4వ తారీఖు దాకా కూడా, 26 నుంచి 4వ తారీఖు దాకా కూడా ఇలా డల్లుగా ఉండిద్ది. ఇంకా ఈరోజు అంతైనా వచ్చినాయి. ఒక్కొక్కసారి 300, 200 కూడా రావు. ఒక్కొక్కసారి జనాలు వచ్చి చూడరు అనమాట. అలా ఉండిద్ది. అందులో నా బండి మీద ఇప్పుడు ప్లాస్టిక్ లేదనమాట. ప్లాస్టిక్ చాలా తక్కువ ఉంది. ఫ్యాన్సీ తీసుకొచ్చి చేశాను అంతే. ఆ ఫ్యాన్సీని ప్లాస్టిక్ ఉన్నట్టయితే ఒక 100, 200 వచ్చాయి. అటు ఇటుగా ఎలాగోలాగా అయిపోయాయి అనమాట. అది ఈ వీడియో వచ్చేసి. చూసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. అలాగే ఇప్పుడు ఇది ఏ టైంలో చేశానంటే నేను పొద్దున పూటలు అనమాట. 7:30 నుంచి నా వ్యాపారం అయ్యేపటికి 10:30 అయింది. ఇంటి కొంచెం దగ్గరలోనే అనమాట. మా ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలో. 10:30 కల్లా అక్కడి నుంచి బయలుదేరి 11 వచ్చేసాను అనమాట. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.